ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నల గోస పండించినటువంటి పంటను అమ్ముకోలేని దుస్థితిలో తెలంగాణ రాష్ట్ర రైతన్నలు 6 కాలాలు కష్టపడి పండించినటువంటి పంట కనీసం అమ్ముకోలేక దళారుల బారిన మోసపోతున్నటువంటి సంగతి మనం కళ్ళారా చూస్తున్నాం. ఒకవైపు అకాల వర్షాలు, మరి జూన్లో వచ్చేటువంటి మాన్సూన్కి మళ్ళీ రైతులు సమాయత్తం అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్, వడ్ల కొనుగోలు కేంద్రాలు కానీ, మక్కల కొనుగోలు కేంద్రాలు కానీ, లారీలు లేక, గన్నీ బ్యాగ్స్ లేక రైతులు గోసపడుతున్నటువంటి పరిస్థితి మనం కళ్ళారా చూస్తున్నాం. ఇప్పటి వరకు జొన్నల కొనుగోలు కేంద్రాలు మొదలుపెట్టక రోజొక సాగు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. మీరు రైతులకు ఇచ్చినటువంటి హామీ మేనిఫెస్టోలో 10 పంటలకు గిట్టుబాటు ధరతో పాటు ప్రతి గింజను కొనుగోలు చేస్తామని చెప్పి ఈరోజు రైతును మోసం చేశారు. ఒకవైపు మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చారు. వారికి ఇవ్వాల్సినటువంటి ప్రతి ఎకరాకి 7,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి రైతు భరోసా నొప్పుకొని అది కూడా మీరు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తారు. చివరకు వాళ్ళు పండించినటువంటి పంటను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచికి 4 కిలోల వడ్లను అధికంగా దోచుకుంటున్న మాట వాస్తవం కాదా? లారీలు లేక రైతులు గోసపడుతున్న మాట వాస్తవం కాదా? ఈరోజు మొక్కజొన్నలు పూర్తిగా ప్రొక్యూర్మెంట్ చేయలేని పరిస్థితి ఉన్నది, ఇది వాస్తవం కాదా? గన్ని బ్యాగుల కోసం రైతులు నిలబడుతున్న మాట వాస్తవం కాదా? చివరకు జొన్నల కొనుగోలు కేంద్రాలు లేక ఈరోజు రైతులు యార్డ్లలో కుప్పలు పోసుకొని యార్డ్లలోనే కాపలా పడుకుంటున్న మాట వాస్తవం కాదా? అదే మాదిరిగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీడియా సమక్షంలో పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. 80% కొనుగోలు పూర్తి చేశామని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, మీకు అధికారులు ఏం లెక్కలు చెప్పారు? మరి నిజంగా నువ్వు 80% ఈరోజు కొనుగోలు కేంద్రంలో వడ్డను కొనుగోలు జరిగినట్లు మీరు చెప్తే మరి మీ వెంట మీరు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నాం. లేదా మీరు మా వెంట రండి, మీకు చూపిస్తాం. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు కేవలం 24% మాత్రమే వడ్ల కొనుగోలు జరిగింది. 141 అంటే 1,41,000 మెట్రిక్ టన్నుల వడ్ల పంట వస్తే కేవలం 90 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు గత సంవత్సరం చేశారు. ఈ సంవత్సరం కూడా మీరు 90 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేద్దామని టార్గెట్ పెట్టుకున్నా ఇప్పటి వరకు మీరు చేసింది ఎంత? మరి నిన్న ముఖ్యమంత్రి గారే నేను 45 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినా అని చెప్తా ఉన్నారు. మీ లెక్కలే నిజం అనుకుంటే కూడా మరి 1,41,000 మీరు 45,000 చేస్తే మీరు చేసింది కేవలం 30-35% కదా. ఒకవేళ నిరుడు మీరు కొనుగోలు చేసినటువంటి 90 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి సిద్ధపడ్డా మీరు సగం కూడా కొనుగోలు చేయనట్లే కదా. ఏ రకంగా మీరు 80% కొనుగోలు చేశామని చెప్పేసి తప్పుడు లెక్కలు చెప్తా ఉన్నారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు గణాంకాలు చెప్తా ఉన్నాయి, మీరు కేవలం 24% మాత్రమే కొనుగోలు చేసినట్టుగా. మరి ఈరోజు కొనుగోలు కేంద్రాలకు మేము పర్యటిస్తాం. ముఖ్యమంత్రి గారు మరి మీరు వచ్చి 80% కొనుగోలు జరిగినట్లు నిరూపిస్తే మేము దేనికైనా సిద్ధమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కేవలం మాటల గారెడితోటి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైతు గోసపడతా ఉన్నాడు కాబట్టి, రైతు గోసపడుతుంది కాబట్టి బీజేపీ భరోసా ఇవ్వడానికి మేము సోమవారం నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యేలము, ఎమ్మెల్సీలము రాష్ట్రంలో ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాలు పర్యటిస్తాం. ముందు 3 రోజుల పాటు మా పర్యటన రేపు ప్రకటించబోతున్నాం. పర్యటన వివరాలు రేపు ప్రకటిస్తాం. సోమవారం నుంచి మా ఎమ్మెల్యేలము, ఎమ్మెల్సీలతో పాటు రాష్ట్ర నాయకులు, అదే మాదిరిగా మొదటి రోజు రామచంద్రరావు గారు కూడా రాష్ట్ర అధ్యక్షులు కూడా మా వెంట వస్తారు. దాని తర్వాత బీజేపీ పక్షాన ఎమ్మెల్యేలము, ఎమ్మెల్సీలము, ఎంపీలను కలిసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాలు పర్యటిస్తాం. ఈ రాష్ట్రంలో వడ్ల కొనుగోలు ఎంత జరిగింది, జొన్నల కొనుగోలు ఎందుకు మీరు మొదలుపెట్టలేదు, మక్కల కొనుగోలు ఇప్పటివరకు ఎంత చేశారో మరి మేము నిరూపిస్తానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజల వద్దకు వెళ్తాం. ప్రజా సమస్యలు, రైతన్న సమస్యలు తెలుసుకోవడమే కాకుండా రైతు గోసకి బీజేపీ భరోసా ఇచ్చి వారి వెంట మేము నిలబడడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం.
ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని ఏ రకంగా మీరు మోసం చేస్తూ ఉన్నారో అదే మాదిరిగా అన్నం పెట్టేటువంటి రైతన్న 6 కాలాల పాటు కష్టపడి పండించిన పంటను కూడా అమ్ముకోలేనటువంటి దుస్థితిలో ఈరోజు రైతుంటే రైతును ఆదుకోవాల్సినటువంటి ఈ ప్రభుత్వం గాలికి వదిలేసిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాం. యూరియా బస్తాల దగ్గర నుంచి గన్ని బ్యాగుల వరకు అదే మాదిరిగా వారు అమ్ముకునేటువంటి వారి పంటను అమ్ముకునే దగ్గర వరకు ప్రతి చోట దగ, ప్రతి చోట మిల్లర్లు దోచుకోవడం, దళారులు దోచుకోవడం. మరి మీరు పెట్టినటువంటి ప్రొక్యూర్మెంట్ సెంటర్లో కూడా ఒక సంచికి 4 కిలోల దోపిడీ జరుగుతుందంటే మరి 10%, 40 కిలోల బస్తాకు 4 కిలోలు అంటే 10% పండించిన పంటలకు వెళ్ళి మాయమైతా ఉన్నది. మరి ఎవరి జేబులకు పోతున్నదో ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలా. ఈరోజు 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల కొనుగోలు జరిగితే దాంట్లో 10% అంటే మరి 9 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు ఎవరి జేబులకు పోతా ఉన్నాయి. మరి ఇన్ని వేల కోట్ల రూపాయల దందా ఎవరి ఖాతాలకు పోతా ఉన్నాయో దీనికి సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాం. ఇవన్నీ నిక్కు తీర్చడానికే, రైతుల పక్షం నిలబడడానికే, రైతులకు భరోసా ఇవ్వడానికే భారతీయ జనతా పార్టీ రైతు గోసా బీజేపీ భరోసా యాత్రను మొదలు పెడతా ఉంది. సోమవారం నుంచి బీజేపీ పక్షాన ఎమ్మెల్యేలము, ఎమ్మెల్సీలము, ఎంపీలము కలిసి వెళ్తాం. మొదటి రోజు రామచంద్రరావు గారు కూడా మా వెంట వస్తారు. మరి ఈ కార్యక్రమాన్ని రేపు ప్రకటిస్తామని ఒకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా రైతు సమస్యల మీద, రైతులకు భరోసా ఇవ్వడానికి ఈ పర్యటన మీద, ఈ కార్యాచరణ మీద కూడా మాట్లాడడం జరిగింది. ఈ 3 రోజుల కార్యాచరణ ప్రకటించి దాని తర్వాత ఈ 3 రోజుల మా టూర్ ప్రోగ్రాంతో పాటు నెక్స్ట్ కార్యాచరణ కూడా 2 రోజుల్లో ప్రకటిస్తాం. ఖచ్చితంగా రైతన్నకు భరోసా ఇవ్వడానికి మేము చేసేటువంటి యాత్ర వారికి భరోసా ఇవ్వబోతున్నామని తెలియజేస్తా ఉన్నాము. అంతేకాకుండా సర్వ్ విషయంలో కానీ ఇంకా అనేక కార్యక్రమాల విషయంలో కూడా మేము చర్చించడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో దీని మీద మళ్ళీ మీకు క్లారిటీ ఇస్తామని తెలియజేస్తాం.